హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలకు సంబంధించి ఇదివరకు 34 కేటగిరీలో 256 పోస్టులకు గాను కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ అయితే జరపడం జరిగింది. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. ఆల్రెడీ ఈ నోటిఫికేషన్కి సంబంధించి మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. వాటిని కూడా ఒకసారి అయితే పరిశీలించండి. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే పొందగలరు. ఇక నోటిఫికేషన్లోకి వెళ్తే మనకు ఇక్కడ చూసినట్లయితే అల్లూరి సీతారామరాజు జిల్లాకి సంబంధించిన ఆఫీసుల వెబ్సైట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మెసేజ్ బోర్డు దగ్గర మెడికల్ కాలేజ్ పాడేరు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన మెరిట్ లిస్ట్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్ మనకు 1/12/2023 అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆఫ్లైన్ అప్లికేషన్స్ మనకు 1/12/2023 నుంచి 11/12/2023 వరకు అయితే అప్లికేషన్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. వీటికి సంబంధించి అప్లికేషన్స్ అయితే ఆల్రెడీ స్క్రూటినీ కూడా అయితే చేయడం జరిగింది. అలాగే కొన్ని పోస్టులకు సంబంధించి ఆల్రెడీ ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు కూడా అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే సమయానికి ఎలక్షన్ కోడ్ మరియు అనివార్య కారణాలతో ఈ నోటిఫికేషన్ అయితే అలా హోల్డ్లో అయితే ఉంచడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఎక్కడి వరకు అయితే ఈ నోటిఫికేషన్ ఆగిందో అక్కడి నుంచి మళ్ళీ అయితే కొనసాగించడం అయితే జరుగుతుంది. వాటికి ప్రభుత్వం అయితే ఉత్తర్వులు కూడా జారీ చేయడం అయితే జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూసినట్లయితే పత్రికా ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకు ప్రభుత్వ వైద్య కళాశాల అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. తేదీ ఈరోజు మనకు 22/11/2024 అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మరలా రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రభుత్వ వైద్య కళాశాల పాడేరు నందు 256 వివిధ పారామెడికల్ మరియు మినిస్ట్రియల్ పోస్టులకు ఒప్పంద మరియు పొరుగు సేవల పద్ధతిలో అంటే కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో 34 క్యాడర్లలో ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేయుటకు గాను 30/11/2023 తేదీన అయితే ప్రకటన ఇచ్చిన విషయం విదితమే. అదేవిధంగా అభ్యర్థుల పరిశీలన 19 క్యాడర్లకి సంబంధించి 26/2/2024లో రెండవ జాబితా కూడా విడుదలైతే చేయడం జరిగింది. ప్రస్తుతం వాటిలో 4 క్యాడర్లకి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు అయితే విడుదలైతే చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రస్తుతానికి ఈ 4 క్యాడర్లకు సంబంధించి అయితే ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు అయితే విడుదల చేయనున్నారు. ఈ నెల అంటే ఎల్లుండు 23 మరియు 24 తేదీలో సాయంత్రం 5 గంటల వరకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి అబ్జెక్షన్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు రిలీజ్ చేసిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మీవి ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే అంటే మీ యొక్క నేమ్స్ కానీ అలాగే మీ యొక్క అకాడమిక్ ఇయర్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి ఏవైనా కరెక్షన్స్ ఉంటే అటువంటి అభ్యర్థనలు అయితే స్వీకరించడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ గమనించాలి, 24/11/2024 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అయితే స్వీకరించడం జరుగుతుందని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ తర్వాత అయితే ఎటువంటి మీ యొక్క అబ్జెక్షన్ అయితే స్వీకరించడం అయితే జరగదు. అలాగే వీటికి సంబంధించి ఏమైనా మీ యొక్క అభ్యంతరాలు ఉంటే నేరుగా కానీ మెయిల్ ద్వారా కానీ మీ యొక్క అబ్జెక్షన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసిన మెయిల్ ఐడికి recruitmentgmcpaderu@gmail.com అనే మెయిల్కి నేరుగా మీరు మెయిల్స్ రూపంలో అయితే పంపవచ్చు. తదుపరి అభ్యంతరాలు పరిశీలించి వాటిని పరిష్కరించి ఆఖరి అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ 4 క్యాడర్స్కి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మొదటగా జనరల్ డ్యూటీ అటెండెంట్ GDA, అలాగే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, అలాగే ఆఫీస్ సబార్డినేట్, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ PETకి సంబంధించి వీటి యొక్క మెరిట్ లిస్టులు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులకు సంబంధించి
ఈ నోటిఫికేషన్లో టోటల్గా 56 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి టోటల్గా 26 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్ చూసుకున్నట్లయితే టోటల్గా 28 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్కి చూసుకున్నట్లయితే టోటల్గా ఒక వేకెన్సీ, ఇది కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే ఉంది. వీటికి సంబంధించిన మెరిట్ లిస్టులు కిందకి అయితే మెన్షన్ చేశారు. వాటి యొక్క పేజ్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పేజ్ నెంబర్స్ మీరు చూసుకొని మీ యొక్క నేమ్స్, అలాగే మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్స్, మీ యొక్క ఎగ్జామినేషన్ మార్క్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి అయితే పరిశీలించుకోండి. అలాగే మీ యొక్క ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు ఇక్కడ మెన్షన్ చేసిన మెయిల్ ఐడికి కానీ మీరు నేరుగా వచ్చి కానీ సబ్మిట్ అయితే చేయొచ్చు. అలాగే వీటికి సంబంధించి మీరు మెయిల్ చేసేవారు మీ యొక్క పేరు, మీ యొక్క దరఖాస్తు చేసుకున్న ఉద్యోగం పేరు, అలాగే మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఒక అప్లికేషన్ నెంబర్ ఇచ్చి ఉంటారు కదా, ఆ అప్లికేషన్ అయితే మీరు మెన్షన్ చేస్తూ మీ యొక్క దరఖాస్తులు అయితే మెయిల్ ద్వారా అయితే పంపించవచ్చు. మీరు ఇలా కిందకి చూసినట్లయితే ఈ 4 క్యాడర్స్కి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు అయితే కిందకి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఈ పీడిఎఫ్ మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోగలరు. లేదా ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ కనిపిస్తుంది కదా, alluriseetharamaraju.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ మెసేజ్ బోర్డు దగ్గర ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంచడం అయితే జరిగింది. ఇక్కడకు వెళ్ళి మీరైతే మీ యొక్క పేరు అలాగే మీ యొక్క జాబితా కరెక్ట్గా ఉందో లేదో తెలుసుకోగలరు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.